हरे कृष्ण। हरे హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ అండి అందరికి. స్టార్ట్ చేద్దాం మనం వాటి ప్రోగ్రాము. हरे कृष्ण माता जी। हरे कृष्ण। जय जगन्नाथ, हरे जय कृष्ण माता जी। बलदेव, जय सुदर्शन, गौर निताई भगवान की जय, परशुराम भगवान की जय, पंचतत्व भगवान की जय, गिरि गोवर्धन की जय, वामदेव भगवान की जय। प्रार्थना तो स्टार्ट చేద్దాం. ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जलिशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमः ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश धारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधार श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे। సో ఇవాళ శ్లోకం వచ్చేసి 13వ అధ్యాయంలో అండి, 27 శ్లోకం. యావత్ సంజయతే కించిత్ సత్వం స్థావర జంగమం క్షేత్ర క్షేత్రజ్ఞ సంయోగత్ తద్విధి భరతర్షభ. ఓ భారత వంశ శ్రేష్ఠుడా, స్థితిని కలిగి ఉన్నట్టి స్థావర జంగములలో నీవు గాంచున్నదేదైనను క్షేత్ర క్షేత్రజ్ఞుల సంయోగమేనని తెలుసుకొనుము. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. చూడండి భగవంతుడు ఇక్కడ ఏం చెప్తున్నారు. యావత్ సంజయతే కించిత్ సత్వం స్థావర జంగమం. స్థావర జంగమం, స్థావర జంగమం అంటే ఏంటండి? స్థావర అంటే ఏదైనా ఫిక్స్డ్ గా ఉండేది, అంటే జడ పదార్థం అనమాట, అంటే మూవ్ అవ్వట్లేదు అనమాట. కరెక్ట్ అండి? దానికి స్థావర అంటారు. జంగమ అంటే మూవబుల్. అంటే ఏంటండి? మూవబుల్ లో ఏమొస్తుంది? మన జీవిరాశిలో మన ఏంటి రోడ్డు మీద నడిచే యానిమల్స్ కానీ, పిల్లి కానీ, కుక్క కానీ ఏదైనా ఉండొచ్చు. సో ఈ స్థావర జంగం 2 రకాలు ఉన్నాయి. సో ఈ 2 రకాల్లో కూడా యాక్చువల్లీ భగవంతుడు ఉంటాడనమాట. అన్ని ఉండడానికి కారణం యాక్చువల్లీ భగవంతుడు. ఏది స్థావర గాని జంగమం గాని ఏదైనా తీసుకోవచ్చు మీరు. అందులో ప్రాణం అన్నమాట, అంటే స్పిరిట్ సోల్ అంటే ఏంటంటే ఆత్మ, ఇంకా పరమాత్మ లేకుండా అసలు ఏది ఉండడానికి కుదరదు అనమాట. అంటే ఖచ్చితంగా ఉండాల్సిందే, కంపల్సరీ ఉండాల్సిందే. అందుకే భగవంతుడిని సర్వకారణ కారణం అంటారు. ప్రతి దానికి ఒక కారణం వచ్చేసి భగవంతుడు అనమాట. చూడండి, మన ఈ భౌతిక ప్రపంచం ఉంది, దీనికి ఎవరైనా ఏం చెప్తానంటే 15 అధ్యాయంలో అంటారు, దీని యొక్క మన ఈ బ్యానియన్ ట్రీకి ఏమంటారు? అది రివర్స్ అయిందనమాట, ఉల్టా. అంటే రివర్స్ అంటే ఏంటంటే అప్ సైడ్ డౌన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు నీళ్ళలో చూడొచ్చు, నీళ్ళలో మనం రిఫ్లెక్షన్ చూస్తాం కదా అండి, ప్రతిబింబం చూస్తాం. అప్పుడు ఏం కనిపిస్తుంది మీకు? చెట్టు ఎప్పుడు స్ట్రేట్ గానే ఉంటుంది, బట్ ఆ చెట్టు ఎప్పుడు మనం నీళ్ళలో చూస్తామో అది రివర్స్ కనిపిస్తుంది. అంటే దాన్ని రూట్స్ వచ్చేసి కింద, దాన్ని మిగతా బ్రాంచెస్ వచ్చేసి పైన కనిపిస్తుంది. సో ఆ రూట్ అంటే ఎవరంటే ఆ జడ, దాన్ని ఎవరు రిప్రజెంట్ చేస్తుంటే బ్రహ్మదేవుడు. సో అన్ని మన ఏమేమి ఎంజాయ్ చేస్తున్నామో ఇక్కడ, అన్ని రసాలు కానీ, అన్ని రిలేషన్షిప్స్ కానీ ఏదైనా ఉండొచ్చు, అదంతా ఆధ్యాత్మిక ప్రపంచంలో ఆల్రెడీ ఉందన్నమాట, ఒరిజినల్. దాన్ని మనం ఇక్కడ దాని పర్వర్టెడ్ రిఫ్లెక్షన్ అంటాం. అంటే ఏంటి? దాన్ని ఒక రివర్స్ రూపంలో చూస్తున్నాం ఇక్కడ. బట్ యాక్చువల్లీ ఒరిజినల్ గా అన్ని భగవంతుడి ధామాలో ఉందన్నమాట. అన్ని రిలేషన్షిప్స్ ఉండొచ్చు, అన్ని రసాలు ఉండొచ్చు, అన్ని కార్యాలు ఉండొచ్చు. మనం ఇక్కడ ఏమేమి ఎంజాయ్ చేస్తున్నామో యాక్చువల్లీ దాన్ని ఇంకో ఎంతో ఏంటి ప్రపోర్షన్ లో మనం అక్కడ ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకంటే ఒరిజినల్ గా అక్కడి నుంచే వచ్చింది ఇక్కడికి. అర్థమైందా? సో ఇక్కడ అక్కడ ఏమి లేకుండా ఇక్కడ ఉండడం కుదరదు. అలాగే జస్ట్ లైక్ తండ్రిలో అన్ని ఏమేమి గుణాలు ఉంటాయో కొడుకుకి వస్తుంది కదా అండి. మేబీ వాడు ఎక్స్ట్రా డెవలప్ చేసి ఉండొచ్చు, బట్ ఆయన రూట్ వచ్చేసి తండ్రి లేకపోతే తల్లి. అలాగే మన భగవంతుడు ఏమన్నాడు? ఆయన సుప్రీం ఫాదర్ అనమాట. ఆయన ధామం వచ్చేసి ఈ యొక్క భౌతిక ప్రపంచం ఏముందో అక్కడి నుంచి వచ్చిందనమాట. సో భగవంతుడు అండ్ భగవంతుడు ఒక అంశం, అంటే ఆత్మ లేకుండా అసలు ఏమి ప్రపంచంలో ఏమి ఉండడం కుదరదు అనమాట, ఎగ్జిస్టెన్సే ఉండదు. సో అందుకే ఈ యొక్క ప్రపంచాన్ని ఏమంటారు యాక్చువల్లీ అంటే డిజీజ్డ్ కండిషన్. డిజీజ్ అంటే ఎందుకండి? అంటే రోగం ఉన్నట్టుగా ఒక కండిషన్ ఎందుకు చెప్తారంటే, ఇక్కడ ఆ ఒక రిఫ్లెక్షన్ ఏం చూస్తున్నామో ఒక నీళ్ళ మీద, వాటర్ మీద, అది మన
కోరికల మీద పట్టిందనమాట. మనకి ఎన్నో కోరికలు ఉన్నాయి. అలా ఎంజాయ్ చేయాలి, భగవంతుడు లేకుండా నేను ఇండిపెండెంట్ గా ఎంజాయ్ చేయాలి, నేను కూడా కంట్రోల్ తీసుకోవాలి ఎవరి మీద, నేను కూడా నాకు కూడా నా వల్ల కూడా అవుతుంది, నేను కూడా కంట్రోల్ చేయొచ్చు అన్ని విషయాల్ని, అన్ని భౌతికంలో ఉన్న ప్రతిదీ, నాకు ఒక కంట్రోలింగ్ నేచర్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. దానివల్ల ఏమైంది, ఈ యొక్క సృష్టిని భగవంతుడు సృష్టించారు. లేకపోతే యాక్చువల్లీ భగవంతుడికి ఆల్రెడీ తెలుసు ఈ యొక్క ప్రపంచానికి వస్తే జస్ట్ లైక్ ఒక రిచ్ ఫాదర్, చాలా డబ్బులు ఉన్న ఫాదర్ ఏం చెప్తారంటే, అరే కొడుకు నువ్వు నా బిజినెస్ ని కంటిన్యూ చేసుకో, హ్యాపీగా ఉండొచ్చు అని. కొడుకు ఏమంటాడు, లేదు 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 లేదు, నేను ఇండిపెండెంట్ గా సెటప్ చేయాలి, నేను సపరేట్ గా ఉండాలి, నేనే సొంతంగా ఎఫర్ట్ పెట్టాలి, అన్ని నేను స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేయాలి, బేసిక్ నుంచి స్టార్ట్ చేయాలి, నా పేరు నేనే చేసుకోవాలి, నేను నీ పేరు మీద నేను నుంచోను. ఎప్పుడు అలా అంటాడో తండ్రికి తెలిసిపోతుంది, వీడు ఇప్పుడు చాలా కష్టపడతాడు, ఎన్నో ఫెయిల్యూర్స్ చూస్తాడు, చాలా కష్టాలు అనుభవిస్తాడు, ఆ మాట వినట్లేదు కాబట్టి. ఎందుకంటే ఆయన ఆల్రెడీ చేసి వచ్చాడు కాబట్టి, చేసి వచ్చిన ఆయనకి కాబట్టి ఆయన చెప్తున్నారు. బట్ ఆయన మన కండిషనింగ్ ఉంది కదా, నేనేదో సాధించాలి, నేనే ఏదో చేయాలి, నేను నీదేం తీసుకోను, నేను తీసుకోకుండా అసలు ఉండడం కుదరదు, మేము అన్ని ఆయనదే తీసుకుంటున్నాము, బట్ ఆయన ఒప్పుకోవట్లేదు. అది మన పరిస్థితి. సో అందుకే ఈ యొక్క సృష్టి ఎప్పుడు మన కోరికలు భగవంతుడు ఒక కోరికతో మ్యాచ్ అవ్వదు, అంటే సమానంగా ఉండదు, ఎప్పుడు తేడా ఉంటుందో, డిఫరెన్స్ వస్తుందో, అప్పుడు మనం ఈ యొక్క భౌతిక ప్రపంచానికి వచ్చేస్తామన్నమాట. ఇక్కడ వచ్చి మేము కష్టాలు అనుభవిస్తూ ఉంటామన్నమాట. సో అది అందుకే ఆధ్యాత్మిక ప్రపంచం యాక్చువల్లీ అన్ని మొత్తం సృష్టిలో 75% ఉందండి. 75% అంటే 3 పాద, మూడు పాద మీద నుంచి ఉందన్నమాట. బట్ మన ఈ యొక్క భౌతిక ప్రపంచం ఏముంటుంది, ఏకపద అంటారు. ఏకపద అంటే 1/4 పోర్షన్, చాలా చిన్న ఏరియా ఇది. మేము దీన్నే అర్థం చేసుకోవడానికి ఎన్నో మన సైంటిస్ట్ అందరూ ఎంత కష్టపడుతున్నారు. ఆధ్యాత్మిక ప్రపంచం తెలుసుకోవాలంటే మనకి శాస్త్రాలు కావాలి, శాస్త్ర ముఖాంతరం మనం తెలుసుకోవచ్చు. అండ్ ఆయన ఒక ధామంలో ఆయనతో పాటు ఎంతో ఆయన భక్తులు ఎవరు ముక్తి పొందారు, అలాంటి వాళ్ళు భక్తులు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వాళ్ళతో భగవంతుడు యాక్చువల్లీ ప్రేమ రస గాని, సాఖ్య రస గాని, మాధుర్య రస గాని ఆయన పంచుకుంటున్నారు అన్నమాట. అలాగా భగవంతుడి ధామాల్లో అసలు ఏంటి, యాక్టింగ్ లేకుండా, సినిమా లేకుండా, ఎంజాయ్మెంట్ లేకుండా, మొత్తం రోజు ఒక బోరింగ్ సినిమా లాగా ఉంటుంది అని కాదు. అక్కడ చాలా యాక్టివిటీస్ ఉంటాయి, చాలా వెరైటీస్ ఉంటాయి, చాలా విషయాలు ఉంటాయి, చాలా జరుగుతూ ఉంటాయి అక్కడ. మనకు తెలియదు అంతే. మనం ఏమనుకుంటాం, అరే మన లైఫ్ చాలా ఎంజాయబుల్ గా ఉంది, చాలా బాగుంది, మేము అక్కడికి వెళ్తాం, ఇక్కడికి వెళ్తాము, ఏంటి హాలిడేస్ వస్తే అక్కడ తిరుగుతాం, అండమాన్ నికోబార్ తిరుగుతాము, లేదంటే ఇక్కడికి వస్తే ఏంటి పండగ టైంలో మేము ఎన్నో ఐటమ్స్ చేసుకొని తింటాము, మేము ఎంత ఎంజాయ్ చేస్తున్నాం అసలు తెలుసా అనుకుంటాం. అక్కడ ఇంకా ఎంతో పట్టు ఎంజాయ్ చేస్తున్నారు యాక్చువల్లీ. అండ్ మేము ఇక్కడ ఎంజాయ్ అనుకుంటున్నాము, బట్ భౌతికంగా ఎంతో కష్టాలు అనుభవిస్తున్నాం కదా అండి. సో ఈ యొక్క బాడీలీ కన్సెప్షన్ ఆఫ్ లైఫ్ అంటే ఏంటంటే, నేను ఈ యొక్క శరీరాన్ని, నేను ఈ యొక్క బాడీని, లేదంటే నేను తెలుగు వాడిని, లేదంటే నేను ఆంధ్ర వాడిని, లేదంటే నేను వీడు నేను ఒక ఇంజనీర్ని, లేదంటే నేను ఒక సైంటిస్ట్ ని, నేను ఒక ఇండియన్ ని, అలా ఇవన్నీ డెసిగ్నేషన్స్ మనకి ఏమనిపిస్తుంది అంటే, ఇది ఒక డిజీజ్ కండిషన్. దీనివల్ల మేము యాక్చువల్లీ ఇరికిపోయాం ఇక్కడ. ఇది పోవాలి, ఇది పోవడానికే యాక్చువల్లీ కృష్ణ భక్తి మార్గం అనేది ఉన్నది. ఎప్పుడు మనం ఈ భక్తి మార్గం తీసుకుంటామో, లేదంటే కృష్ణుడి సేవ చేస్తామో, భగవంతుడి వాణి వింటామో, ఆయన ఒక నామ తీసుకుంటామో, అప్పుడే దీని నుంచి బయటకు రావచ్చు. లేకపోతే మేము ఎన్నో జన్మలు తీసుకున్నాం కదా అండి, ఫస్ట్ జన్మ కాదు ఇది. మనం ప్రతి జన్మలో ఇదే మన పరిస్థితి ఇదే. నేను ఇది, నేను అది, నేను వాడిని, నేను వీడిని, ఇదే అనుకుని బతుకుతున్నాను యాక్చువల్లీ నేను. సో దీని నుంచి మనం బయటపడాలి అంటే, మనం దీని నుంచి బయటికి రావాలంటే ఈ యొక్క కృష్ణ భక్తి మార్గం తెలుసుకోవాలి. దానికి ఫస్ట్ మనం క్షేత్ర ఏంటి అని తెలుసుకుందాం. ఇప్పుడు మన ఈ యొక్క శరీరం ఉంది, భౌతిక శరీరం. ఈ శరీరం దేంతో తయారు చేశారు? 5 గ్రాస్ ఎలిమెంట్స్ అంటే ఏంటండి? పంచభూతాలు కదా అండి. ఫస్ట్ ఏంటి పంచభూతాల్లో పేరు? భూమి, ఆకాశం. భూమి ఫస్ట్ ఎర్త్. భూమితో మనం ఏం చేయొచ్చు? చూడొచ్చు. భూమి, ఆకాశం, గాలి, నీరు. ఆకాశము, భూమి, నీరు, నిప్పు, గాలి. దాన్ని ఆర్డర్ లో చెప్పాలంటే భూమి, ఇంకా నీళ్లు, నిప్పు, గాలి. ఆకాశం ఫస్ట్ కాదు, ఫస్ట్ భూమి వస్తుంది, దాని తర్వాత నీళ్ళు వస్తుంది, దాని తర్వాత అగ్ని వస్తుంది, దాని తర్వాత వాయువు వస్తుంది, దాని తర్వాత ఆకాశం అన్నమాట. సో ఈ ఆర్డర్ లో వెళ్తున్నాం. ఎందుకంటే భూమిని మనం చూడొచ్చు, మనం టచ్ చేయొచ్చు కదండి, మన స్మెల్ వస్తుంది భూమితో. సో అది భూమి. రెండోది ఏంటంటే
నీళ్ళు అన్నమాట. నీళ్లు ఒక చోట ఉండదు కదండి, అది వెళ్ళిపోతూ ఉంటుంది. దానికి ఒక ఫార్మ్ అనేది ఉండదు. సో అది రెండోది వాటర్, నీళ్లు. అది ఇంకా సూక్ష్మం అన్నమాట. దానికన్నా సూక్ష్మం వచ్చేసి అగ్ని. అగ్నికి ఒక రూపం అనేది ఉండదు. చూడండి, ఏదైనా బిల్డింగ్ కైనా అగ్ని వేసేస్తే, ఫైర్ అంటించేస్తే ఏమవుతుంది, అదే రూపం తీసుకుంటుంది అది. ఆ ఫైర్ అనేది ఎప్పుడు, అగ్ని అనేది ఎప్పుడు ప్యూర్ గా ఉంటుంది, ఎప్పుడు పరిశుద్ధంగానే ఉంటుంది. దాన్ని మనం కలుషిత చేయలేము. మూడోది ఇంకా సప్తలు. దాని తర్వాత వచ్చేది గాలి అన్నమాట. వాయు ఎక్కడైనా ఉంటుంది. వాయు ఎప్పుడు మనకి గట్టిగా గాలి వెలుగు విద్యేస్తుందో, బ్రీజ్ వస్తుందో, అప్పుడే మనకు తెలుస్తుంది వాయువు ఉంది కదా. ఐదోది వచ్చేసి ఆకాశం అన్నమాట, స్పేస్. ఇప్పుడు స్పేస్ ఉంది మన ఇంట్లో. ఇప్పుడు హాల్ ఉంది, కొత్తగా ఇల్లు కట్టాము. మనం ఏం చేస్తాము, ఇక్కడ సోఫా పెట్టాలి, ఇక్కడ కాట్ పెట్టాలి, ఇక్కడ దీవాన్ పెట్టాలి, ఇక్కడ టేబుల్ పెట్టాలి, అన్ని మనం డిసైడ్ చేస్తామా? ఇప్పుడు ఒక చోట నుంచి సోఫాని తీసేస్తాం అనుకుందాం, వేరే చోట పెట్టాం. ఆ స్పేస్ ఏమైనా చెప్తుందా, ఇది సోఫాకే స్పేస్, నేను వేరే పెట్టుకోవడానికి కుదరదు అంటుందా? అదైనా గుర్తు పెట్టుకుంటుందా? లేదు. ఆ స్పేస్ లో ఎప్పుడు మనం ఖాళీ ఏదైనా పెట్టుకోవచ్చు కదండి. అది ఇంకా సూక్ష్మం. దీనికన్నా సూక్ష్మం నెక్స్ట్ 5 అయిపోయింది, పంచభూతాలు అయిపోయింది. కరెక్టా? నెక్స్ట్ మన మనస్సు, మైండ్. మనసు విషయాలు వస్తూ ఉంటాయి, ఎన్ని ఆలోచనలు వస్తూ ఉంటాయి. మనసు కనిపిస్తుందా మనకి? కనిపించదు, బట్ అయినా ఉందా? ఉంది కదా. మనం ఎంతో చెప్తే అంత మైండ్ గేమ్ అంటాము. అంటే ఎన్నో డాక్టర్స్, ఎన్నో సైకాలజిస్ట్ రీసెర్చ్ చేస్తున్నారు మైండ్ మీద కదా అండి. ఎన్నో డిప్రెషన్ సిమ్టమ్స్ కానీ, మెంటల్ ప్రాబ్లమ్స్ కానీ అన్ని ఎక్కడి నుంచి వస్తుంది? మైండ్ వల్ల వస్తుంది. సో మైండ్ చాలా సూక్ష్మం. ఇవన్నిటికన్నా ఇంకా సూక్ష్మం అది. నెక్స్ట్ వచ్చేసి బుద్ధి. బుద్ధి అంటే ఏంటి? మనకి వివేచన శక్తి అన్నమాట. ఏది మంచిది, ఏది చెడ్డది అది చెప్పడానికి ఉన్నది బుద్ధి. బుద్ధి కన్నా సూక్ష్మం ఏంటి అంటే మన యొక్క అహంకారం. అహంకారం ఉంటుందా మనం ఏమనుకుంటాము? హరే కృష్ణ మాతాజీ. గౌరీ కుమారి గారు మ్యూట్ లో పెట్టుకుంటారా? డిస్టర్బెన్స్ ఆ, వస్తుంది. హరే కృష్ణ. సో అహంకారం వల్ల మనం ఏమనుకుంటాము, నా కోసం నేను బతకాలి, నేను నా కోసం కష్టపడాలి, నేను జీవితంని బాగా నడపాలి, లేదంటే ఇలా చేయాలి, అలా నేను అనే ఒక భావన ఉంది కదా, ఒక ఫీలింగ్ ఉంది కదా, అది అహంకారం అన్నమాట. చూడండి, మీరు రోబోట్స్ చూడొచ్చు. రోబోట్స్ కూడా డిజైన్ చేస్తారు అన్ని పనులు చేయడానికి. బట్ ఆ రోబోట్ లో అహంకారం మనకు పెట్టచ్చా? ఆ రోబోట్ ఇది నేను అంటుందా? దానికి ఒక భావం ఉంది అంటుందా? దానికి ఏమి ఉండదు. దానికి నేను అనే ఫీలింగ్ లేదు. మనకైతే నేనున్నాను, నేను చచ్చిపోవడానికి కుదరదు, నాకు ఇష్టం లేదు అనే ఒక భావం ఉంది మనకి. ఓనర్షిప్ అనేది ఉంది మనకి. అదే అహంకారం. అంటే అది సుళ్ళు, అంటే అది ఫాల్స్ అహంకారం. సుళ్ళు కాదు, ఫాల్స్ అహంకారం, ఫాల్స్ ఈగో అంటారు. ఎందుకంటే నేను యాక్చువల్లీ ఇది ఏది కాదు. నేను ఈ మనసు కూడా కాదు, ఈ బుద్ధి కూడా కాదు, ఈ శరీరం కూడా కాదు, ఆ పంచభూతాలు కూడా కాదు. యాక్చువల్లీ నేను ఏంది కాదు. దీనికన్నా సూక్ష్మం ఉన్నది ఒక ఆత్మ అనేది ఉంది. ఆ ఆత్మ వచ్చేసి భగవంతుడి యొక్క అంశము. ఆ ఆత్మని మనం చూడలేము, కంటి నుంచి చూడలేము, మైక్రోస్కోప్ నుంచి కూడా చూడలేము, ఏ డివైస్ నుంచి కూడా చూడలేము. సైంటిస్ట్ కూడా కనిపించదు, వాళ్ళకు కూడా కనిపించదు, ఎవరికి కనిపించదు, అయినా ఉంది. అవునా కదా చెప్పండి? అది ఉండడమే వల్లే మనం అన్ని పనులు చేయొచ్చు. హరే కృష్ణ, మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ ప్రభుజీ. సురేఖ వల్లేకి ప్రభు. హరే కృష్ణ. మరి ఆ దోషాలు ఏమిటి అసలు? ఎప్పుడు ఉండే కన్నా తక్కువ అంటే సురేఖ ప్రభు, హరే కృష్ణ. కొద్ది మ్యూట్ చేసుకుంటారా ప్రభుజీ? థ్యాంక్ యూ. వాళ్ళు ఇస్తే చెప్పే. సో ఇలాగా యాక్చువల్లీ ఒక ఆత్మ అన్నమాట. ఈ ఆత్మ తెలుసుకోవాలంటే భూమిరాపో అన లోభాయో కమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇతియమ్మే భిన్న ప్రకృతి రాష్ట్ర. ఇవన్నీ భగవంతుడు ఒక భిన్న ప్రకృతి, అంటే ఎక్స్టర్నల్ ఎనర్జీ. భగవంతుడికి ఎన్నో ఎనర్జీ, ఎన్నో శక్తులు ఉన్నాయండి. అందులో చాలా మెయిన్ అంటే ఈ భౌతిక ప్రపంచం ఏంటి ఉందో ఇది భగవంతుడి యొక్క బహిరంగ శక్తి అన్నమాట. మాతాజీ మీ వాయిస్ ని డామినేట్ చేస్తుంది మాతాజీ, ఆ వాయిస్ అసలు వినపడడం లేదు మాతాజీ. వాళ్ళ వల్ల వినిపించట్లేదు. ఒక నిమిషం, నేను మాతాజీ ఫోన్ చేస్తాను. రోజు ఆయన అసలు చేస్తుంటారు హరే మాతాజీ. కృష్ణ ప్రభుజీ, కొద్ది మ్యూట్ అవుతారా? కష్టమా? ఇప్పుడు ఓకేనా? ఓకే, అందరు మ్యూట్ అయ్యారు. థ్యాంక్ యూ మాతాజీ.
సో మనం యాక్చువల్లీ ఈ ఆత్మ మనకి తెలుసుకోవడానికి మనం ఈ యొక్క మాతాజీ శాస్త్రాలను ఒక్క లైన్ వెనక్కి వెళ్ళి చెప్పండి మాతాజీ ప్లీజ్ ఎస్ మాతాజీ. సో ఈ 5 మనం చూసాం కదండి, పంచభూతాలు చూసాము. పంచభూతాల తర్వాత వచ్చేది మన మనస్సు, బుద్ధి, అహంకారం. అది ఇంకా సూక్ష్మం. బట్ అయినా మనం ఏది కాదు, ఈ మనస్సు కాదు, బుద్ధి కాదు, అహంకారం కూడా కాదు. మనం యాక్చువల్లీ ఆ ఒక ఆత్మని, ఆ ఆత్మ ఏంటి శరీరంలో, ప్రతి ఒక్క శరీరంలో ఉందో ఆ ఆత్మ ఏంటి, భగవంతుడి ఒక అంశము. దాన్ని మనం ఎప్పుడు చూడలేము, కంటిని చూడలేము, సైంటిస్ట్ చూడలేరు, ఎవరు చూడలేరు, ఓన్లీ భగవంతుడికే తెలుసు. అండ్ మనకి ఇక్కడ కనిపించదు అది. బట్ అది ఉంది అంటే ఎలా తెలుస్తుంది మనకి? ఎప్పుడు మనం ఒక డెడ్ బాడీ చూస్తాము, అప్పుడే చూడొచ్చు, అప్పుడే మనకి తెలియవచ్చు, అప్పుడే తెలుస్తుంది. అవును, అన్ని ఉన్నాయి, అన్ని ఇంద్రియాలు ఉన్నాయి, కాళ్ళు చేతులు అన్ని ఉన్నాయి. బట్ ఆయన ఆ మనిషి నడవలేడు, లేవలేడు. ఎందుకు? ఆ ఒక ప్రాణం వెళ్ళిపోయింది, ఆ ఆత్మ వెళ్ళిపోయింది కదా అండి. సో ఆ ఆత్మ వచ్చేసి మేము. అండ్ ఆత్మ కన్నా సూక్ష్మం ఏంటి అంటే పరమాత్మ. ఆ ఆత్మ లోపల పరమాత్ముడు అనేవాడు ఉన్నాడు. పరమాత్మ లేకుండా ఆత్మ ఉండదు. సో వీళ్ళిద్దరూ ఉన్నారు, వీళ్ళిద్దరూ కలిసి ఉన్నారు, జొత అంటే సమంగా ఉన్నారు వాళ్ళిద్దరు. సమ అంటే ఏంటి? వాళ్ళిద్దరూ ఆధ్యాత్మిక, ఇద్దరు శాశ్వతం అన్న. ఇద్దరిని చూడలేము మనం. ఇద్దరిని మనం దేంతో బర్న్ చేయలేము, నీడతో మనం తడిసిపోలేదు, ఏమి చేయలేము దాంతో. సో అలాంటి సూక్ష్మ విషయము మనం తెలుసుకోవాలి. అది యాక్చువల్లీ ఈ కృష్ణ ప్రజ్ఞ మార్గం తెలుస్తుంది అనమాట. అంటే భగవద్గీత వల్ల మనకి ఈ యొక్క జ్ఞానం మనకి తెలుస్తుంది కదా. లేకపోతే మేమేమనుకుంటారే, నేను ఒక మనిషి, నా మైండ్ చెప్తుంది, నా మైండ్ అని కూడా చెప్పాం మేమేమనుకుంటాం, మనసుకి వస్తుంది నేను చేస్తున్నాను, నా మనసుకి ఇలా అనిపిస్తుంది నేను అలా చేస్తున్నాను, నా మనసు ఎలా అనిపిస్తుందో నేను అలా చేస్తాను, నాకు ఇష్టం వచ్చినట్టుగా నేను ఉంటాను, ఇది నా లైఫ్, ఇది నా పాలసీ అనుకుంటాం. మనం ఒక ఆధారాన్ని తీసుకోమన్నమాట కదండి. సో యాక్చువల్లీ మేము వచ్చేసి ఈ యొక్క ఆత్మ అనేది మనం తెలుసుకోవాలి. సో అందుకే ఈ యొక్క ప్రపంచం నుంచి మనం బయటపడాలి. ఈ యొక్క డ్యువాలిటీ అంటే ఏంటి? ఒకసారి మనకు కష్టంగా ఉంటుంది, ఒకసారి సుఖంగా ఉంటుంది, చల్లగా ఉంటుంది, ఒకసారి వేడిగా ఉంటుంది. ఈ డ్యువాలిటీ అంటే ద్వంద్వం అన్నమాట. ఈ ద్వంద్వం అనేది ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఉంది. బట్ ఆధ్యాత్మిక ప్రపంచంలో అంటే భగవంతుడు ఉన్న ప్రపంచంలో ఆ డ్యువాలిటీ అనేది లేదు, అంత సమంగా ఉంటుంది. అంటే చాలా జస్ట్ లైక్ ఇప్పుడు చూడండి, మనం అర్థం చేసుకోవాలంటే, నాకు దాహం వేస్తుంది అంటే ఏం చేస్తాను నేను నీళ్లు అంటే సరిపోదు. నీళ్లు నేను తెచ్చుకుని నేను గ్లాస్తో తాగాలి, అప్పుడే నా దాహం తీరుతుంది. బట్ ఆధ్యాత్మిక ప్రపంచంలో అన్ని ఆధ్యాత్మికం అన్నమాట. భగవంతుడు నామం ఉండొచ్చు, భగవంతుడు ఉండొచ్చు, అక్కడ ఏదైనా ఉండొచ్చు, అన్ని విషయాలు అక్కడ ఆధ్యాత్మికం, అన్ని సమంగా ఉంటుంది, అన్ని వన్ అన్నమాట అక్కడ. బట్ అయినా ఏకత్వం ఉన్న జీవి అండ్ భగవంతుడు పరమాత్మ రెండు ఒక్కడు అవ్వలేరు, వాళ్ళిద్దరు వన్ కలిసిపోలేరు. వాడు ఆధ్యాత్మిక ధామానికి వెళ్ళిపోయినా, మనకి ముక్తి కలిగినా మనం ఎప్పుడు వేరే విడిగానే ఉంటాం, సపరేట్ గా ఉంటాం. మనం ఎప్పుడు లోపలికి వెళ్ళిపోలేము, మనకి ఐక్యత్వం అనేది లేదు. ఎందుకంటే మనకు ఒక ఇండివిజువాలిటీ అనేది ఉంది, ఐడెంటిటీ అనేది ఉంది. కాబట్టి మనం ఎప్పుడు అక్కడికి వెళ్తామో, అక్కడ భగవంతుడు సేవ చేస్తామో, అప్పుడు మనకి చాలా తృప్తి, ఆనందం కలుగుతుంది. చూడొచ్చు, ఇప్పుడు భక్తి మార్గంలో కూడా చాలా మంది ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్నారు. వాళ్ళు ఎందుకుంటున్నారు? అసలు హ్యాపీనెస్ లేకపోతే ఎందుకుంటారు చెప్పండి? ఎవరైనా ఏదైనా పని చేయాలంటే ఏదైనా సుఖం దొరకాలి, సుఖం లేకుండా ఏమైనా చేస్తామా మేము? లేదు. ఇక్కడ చాలా సుఖం ఉంది, అది ఎక్స్పీరియన్స్ అవుతోంది వాళ్ళకి. ఎందుకు అంటే భగవంతుడి యొక్క అంతరంగ శక్తి. ఈ భక్తి అంటే ఏంటి? భగవంతుడి యొక్క అంతరంగ శక్తి. దాంతో మనం సంపర్కంలో వస్తున్నాం, దాంతో కాంటాక్ట్ లో వస్తున్నాం. ఎప్పుడు మనం జపం చేస్తామో, ఎప్పుడు మనం ఒక శాస్త్రం గురించి వింటాము, చదువుతాము, ఇవన్నీ భగవంతుడి యొక్క అంతరంగ శక్తితో మనం కలుస్తున్నాం, అంటే అసోసియేట్ అవుతుంది. దానివల్లే మనకి అంత హ్యాపీనెస్ వస్తుంది. ఎందుకంటే భౌతిక పదార్థాలు మీరు ఉంటే, ఇన్వాల్వ్ అయితే అంత హ్యాపీనెస్ అనిపించదు. ఆ జడ పదార్థాలు ఏముంది అనిపిస్తుంది, డెడ్ మ్యాటర్. ఈ అన్ని పంచభూతాలు ఏమున్నాయో ఇదంతా డెడ్ అన్నమాట. ఎప్పుడు వరకు అంటే ఈ యొక్క అగ్ని వరకు మనం ఏం చదువుతాము, ఇవన్నీ డెడ్ మ్యాటర్ అనాలిసిస్. అంటే సైంటిస్ట్ కానీ, మన సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ అంతా ఈ యొక్క విషయాల మీదనే వాళ్ళు చాలా ఇన్వెస్ట్ చేస్తున్నారు, డబ్బులు కానీ, టైం కానీ, అన్ని ఇన్వెస్ట్ చేసి దీన్ని మనం అడ్వాన్స్ అవుతుంది, సివిలైజేషన్ చాలా అడ్వాన్స్ అవుతుంది అనుకుంటాం. నేను మ్యూట్ లో ఉన్నానా? లేదు మాతాజీ, వినిపిస్తుందండి. ఎస్. సో అలాగా భగవంతుడి జస్ట్ లైక్ ఒక వృక్షం ఉందన్నమాట, ఒక ట్రీ ఉంది, చాలా పెద్దగా ఉంది కదా అండి. బట్ ఆ వృక్షం అంత పెద్దగా అవ్వాలంటే దేని నుంచి వస్తుంది? ఒక చిన్న సీడ్ కావాలి కదా అండి, గింజ కావాలి.
ఆ గింజ నుంచి ఒక పెద్ద వృక్షం వస్తుంది. అవునా? ఆ పెద్ద వృక్ష రావాలంటే ఆ గింజ కంపల్సరీ ఉండాలి. కరెక్ట్? ఆ సీడ్ ని ఎవరిస్తారు చెప్పండి? ఆ సీడ్ ఇచ్చేదే భగవంతుడు. అలాగే ఈ భౌతిక ప్రపంచం ఇంత పెద్దగా ఉంది, విశాలంగా ఉంది. మనకి చూడ్డానికి అబ్బో ఎంత పెద్దగా ఉందో, మన మన భూమి గాని, మనం ఎక్కడైనా ఏదైనా వేరే దేశానికి వెళ్తే ఎంత బాగుందో, ఎంత పెద్దగా ఉందో అని అనుకుంటాం. బట్ అన్ని మొత్తం ప్రపంచము ఒక చిన్న సీడ్ నుంచి వచ్చింది. అదే ఆ సీడ్, ఆ గింజ వచ్చేసి యాక్చువల్లీ భగవంతుడు. ఎందుకంటే ఆయన నుంచే ఎన్నో ఎక్స్పాన్షన్ మనకు తెలుసు కదండి. కృష్ణుడి నుంచి బలరాం గాని, బలదేవుడు గాని, ఆయన నుంచి చతుర్వ్యూహ ఎక్స్పాన్షన్ గాని, కారణోదక సాయి విష్ణు, గర్భోదక సాయి విష్ణు, క్షీరోదక సాయి విష్ణు వచ్చి ఎన్నో బ్రహ్మాండాలు సృష్టించారు. ప్రతి ఒక్క బ్రహ్మాండంలో గర్భోదక సాయి విష్ణు ఎంటర్ అయ్యారు. అండ్ ప్రతి ఒక్క జీవిలో క్షీరోదక సాయి విష్ణు అయి ఆయన పరమాత్మ కింద ఉంటున్నారు. సో ఈ యొక్క క్షేత్ర అంటే ఏంటి? శరీరం కదండి. ఆ క్షేత్రంలో ఈ యొక్క ఆత్మని పెట్టాలంటే ఈ యొక్క పని ఎవరు చేయొచ్చు? మనం చేయలేము. మనం ఇప్పుడు ఒక మృత్యు శరీరం ఉంది, పక్క జీవిలో ఒక ఆత్మ ఉంది అనుకున్నాం, వాడు బతుకున్నాడు, వాడి నుంచి ఆత్మ తీసి ఇందులో వేయచ్చా? మనం సైంటిస్ట్ చేయొచ్చు అలాగా? వేయలేము. అది ఓన్లీ భగవంతుడి వల్లే అవుతుంది, ఓన్లీ పరమాత్ముడి వల్లే అది సాధ్యం అన్నమాట. అది ఆయన పని. అది ఆయనే ఒక శరీరంలో ఒక ప్రాణాన్ని, ఒక ఆత్మని పెడతాడనమాట. అప్పుడే ఆ మనిషి బతుకుతాడు, వాడు మాట్లాడతాడు, వాడు నడుస్తాడు, అన్ని పనులు చేయొచ్చు, వాడి జీవితాన్ని వాడు సాగించవచ్చు. సో ఇది చాలా మెయిన్ పాయింట్. ఇది దట్ భగవంతుడు చేసే పని లేకపోతే పరమాత్ముడు చేసే పని ఎవరు చేయలేరు, మన నార్మల్ పీపుల్ చేయలేరు. సో ఈ కలిసిపోవడం వల్ల ఈ క్షేత్రజ్ఞ ఎప్పుడు కలుస్తుందో అప్పుడే జీవితంగా మనం ఉండొచ్చు. అప్పుడే ఎన్నో ఈ ప్రపంచాలన్నీ నడుస్తుంది అనమాట. కదా అండి. సో ఈ 3 లెవెల్స్ ఉంటాయండి. ఫస్ట్ లెవెల్ ఏంటి? ఫస్ట్ మనం ఈ జడ పదార్థాలతో ఐడెంటిఫై చేయడం. లేదంటే ఇప్పుడు కార్ ఉంది, కార్ ముందుకు వెళ్ళాలంటే ఏం కావాలి? కార్ డ్రైవర్ ఖచ్చితంగా కావాలా? కార్ సొంతంగా వెళ్ళిపోతుందా? కుదరదు. అఫ్ కోర్స్ రోబోటిక్ అన్ని ఇప్పుడు సిస్టమ్స్ వచ్చాయి, బట్ అయినా మనం అర్థం చేసుకోవాలంటే కార్ ముందుకు వెళ్ళాలంటే కార్ డ్రైవర్ ఉండాలి. సో ఫస్ట్ నేను ఒక ఆత్మని, నేను ఈ శరీరం కాదు, నేను ఒక జడ పదార్థాలు కాదు, నేను ఒక డెడ్ మ్యాటర్ కాదు అని తెలుసుకోవడం ఫస్ట్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్. ఫస్ట్ స్టెప్. రెండో స్టెప్ ఏంటి? నేను ఒక దివ్యమైన పురుషుడు లేకపోతే స్త్రీ లేకపోతే నేను ఒక బ్రహ్మన్ అనుకోవడం. అంటే నేను ఒక శాశ్వతంగా ఉండే ఒక జీవి. ఇది సెకండ్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్. దీన్ని బ్రహ్మన్ రియలైజేషన్ అంటారు. అంటే బ్రహ్మన్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ అంటారు. బట్ అది ఎండ్ కాదండి. అది ఎండ్ కాదు. నెక్స్ట్ ఉంది. నెక్స్ట్ ఏంటి? ఈ యొక్క ఆత్మతో పాటు పరమాత్ముడు ఉన్నాడు. ఆయన అన్ని యాక్చువల్లీ నడిపిస్తున్నాడు. ఆయన ప్రతి ఒక్క జీవిలో, శరీరంలో ఒక జీవిని కూర్చోపెట్టేసి అంత వాడు కర్మానుసారంగా జీవితాన్ని నడిపించేలాగా చేస్తున్నాడు అనేది పరమాత్మ రియలైజేషన్. నెక్స్ట్ ఉంది ఇంకా పెద్దది. పరమాత్మని ఇంత చేయొచ్చు అంటే ఆలోచించండి మీరు, భగవంతుడు ఎంత చేయొచ్చు? ఇంకా భగవంతుడి పొజిషన్ ఏంటి మనం అర్థం కూడా చేసుకోలేము. అది భగవాన్ రియలైజేషన్ అంటే అది నెక్స్ట్ స్టెప్. అది సో అది మన భగవంతుడి రియలైజేషన్. భగవాన్ రియలైజేషన్ అనే పొజిషన్ అంటే ఈ యొక్క భక్తి చేయడం వల్ల మనకి తెలుస్తుంది భగవంతుడు ఎవరు, ఆయన లీల ఏంటి, ఆయన లోకాలో ఎలా ఉంటాడో, ఆయన అక్కడ ఉండి ఇక్కడ కూడా ఎలా ఉండొచ్చు, ఆయన అవతారం తీసుకున్నప్పుడు ఎన్ని లీలాలు చేస్తాడు, అవన్నీ మనం ఎప్పుడు చేసుకుంటాం, ఎప్పుడు అర్థమవుతుందంటే ఎప్పుడు మనం స్టెప్ బై స్టెప్ అండర్స్టాండింగ్ వస్తామో. ఫస్ట్ నేను శరీరం కాదు అని అర్థం చేసుకోవాలి, నేను ఒక ఆత్మని కదా అండి. అప్పుడు మనకి అనిపిస్తుంది, ఓకే నేనైతే చేయాల్సిన పని ఏంటి, నేను ఒక ఆత్మ అయితే నేను నా డ్యూటీ ఏంటి. నాకు ఆఫీస్ లో ఒక పోస్ట్ ఇచ్చారు, కొత్త పోస్ట్. నా డ్యూటీ ఏంటి బాస్ అని అడుగుతాం కదా, మీ సార్ని అడుగుతాం, అప్పుడే మనకు శాలరీ ఇస్తాం. నాకు తెలియకపోతే నేను ఏదో పని చేసేస్తే ఇంకా కరెక్టా? అలాగే మనం ఎవరు అని తెలుసుకోవాలి, తర్వాత మన డ్యూటీ ఏంటి తెలుసుకోవాలి, మనం ఎవరిని సర్వ్ చేయాలి కదండి. ఇప్పుడు మనం అది అందుకే చెప్తారు, భగవంతుడిని అప్పుడు మనం తృప్తి అందిస్తాము అంటే యస్మిన్ తుష్టే జగత్ తుష్ట. భగవంతుడిని మనం సర్వ్ చేస్తే, ఆయనకు సేవ చేస్తే, ఆయన్ని మనం సంతృప్తి కలిగిస్తే అప్పుడు అందరూ హ్యాపీగా ఉండొచ్చు. లేదంటే మేము ఇప్పుడు అనుకుంటాము, అరే మేము వాళ్ళకి సహాయం చేస్తాము, వీళ్ళకి సహాయం చేస్తాము, వాళ్ళకి మనం డబ్బులు ఇస్తాము, లేదంటే మేము చారిటీ ఇస్తాము, దానాలు ఇస్తాము. బట్ అలా ఎంతమంది మనం చేయొచ్చు? మొత్తం ప్రపంచాన్ని చేయొచ్చా? మనం ప్రతి వాడికి వెళ్ళి మనం డబ్బులు వేయచ్చా? కష్టం. అది ప్రతి ఒక్కరిని మనం టచ్ చేయాలంటే ఒక్క భగవంతుడి సేవ చేస్తే ప్రతి ఒక్కరు హ్యాపీ అవుతారు. అదే శాస్త్రం చెప్తుంది అనమాట. అలా చేయకపోతే మనం ఏమనుకుంటాం, మనం రివర్స్ చేస్తాం. లేదు నేను భగవంతుడిని చేయమండి, మనకు తెలిసిందే మనం చేస్తాం.
ఇది మన అండర్స్టాండింగ్. ఇది మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అలా ఇస్తుంది అనమాట, మనని బ్రెయిన్ వాష్ చేస్తుంది. కాదు కాదు కాదు, భగవంతుడు కానీ ఆయన దివ్య శక్తి కానీ ఇవన్నీ నమ్మకండి. మీ మీ కర్మ ప్రకారం మీరు చేసుకుంటూ పోవండి. మంచి పని చేస్తే మీకు మంచి జరుగుతుంది, చెడ్డ పని చేస్తే చెడ్డ జరుగుతుంది. కరెక్టే, మంచి పని చేస్తే మంచిదే జరుగుతుంది, చెడ్డ పని చేస్తే చెడ్డే జరుగుతుంది, కరెక్టే. బట్ పని కన్నా ఎక్కువ పని ఈ యొక్క కర్మ చక్రం నుంచి మనం బయట రావాలి కదా. కర్మ చక్రం నుంచి బయట ఎలా వస్తాం మేము? మంచి పని చేస్తే మేము మేబీ స్వర్గంలోకి వెళ్ళొచ్చు, స్వర్గలోకానికి. తర్వాత మళ్ళా కిందకి రావాలి కదా. మళ్ళీ అయిపోయిన తర్వాత మన పుణ్యం అయిపోయిన తర్వాత మళ్ళీ కిందకి రావాలి. అయితే మనం పైన కింద తిరుగుతూ ఉంటే ఎప్పుడు వెళ్తాం బయటికి? బయటికి రావాలి, బయటికి పోవాలి అంటే ఈ మహాతత్వాన్ని దాటాలి అంటే మనం ఈ భక్తి మార్గాన్ని తీసుకోవాలి. అదొక్కటే మార్గం అన్నమాట, లేకపోతే మనం చేయలేము. మనం ప్రతిరోజు ఇంకా మన ప్రారంధ కర్మ వల్ల మనం కర్మ అనేది మనం కర్మ రోజు చేస్తాం కదా అండి. ప్రతి ఒక్క కర్మలో పాపం కానీ పుణ్యం కానీ రెండు ఉంటాయి. ఆ పుణ్యం పాపం వల్లే మనం మళ్ళా జన్మ తీసుకుంటున్నాం. అది కూడా ఎలా చేస్తున్నాం కర్మ? ఎలాంటి కర్మలు చేస్తున్నాం మేము? అజ్ఞానంతో కర్మలు చేస్తున్నాం కదా అండి. ఎప్పుడు మనకు అజ్ఞానం పోతుందో జ్ఞానానికి వస్తాము, భగవద్గీత శాస్త్రం చదువుతాము కదా అండి, డివోటీస్ అసోసియేషన్ తీసుకుంటాము, సాధు సంఘ చేస్తాము, అప్పుడే మనకి జ్ఞానం అనేది వస్తుంది. అవును, ఏదో 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 కొత్త విషయం తెలుసుకుంటున్నాను నేను నా గురించి. ఎవరి గురించి? మా గురించే తెలుసుకుంటున్నాం, వేరే వాళ్ళ గురించి కాదు. నా గురించి తెలుసుకోవాలి కదా, నేను ఎవరు అనేది. నేను ఒక బుద్ధినా, నేను అహంకారానా, నేను మనసా, నేను ఎవరైతే కదా. నేను ఒక ఆత్మని తెలుసుకోవాలి. అయితే ఆత్మ ఏం చేయాలి? నేను ఏం చేస్తున్నాను? నన్ను ఈ యొక్క శరీరంలో వేశాడు భగవంతుడు. అందుకే నేను అన్ని రుచిగా అన్ని తినచ్చు. ఇప్పుడు నేను గులాబ్ జామున్ తినాలి, ఒక ఆత్మ ఉంది. ఆ ఆత్మని ఒక శరీరంలో వేసిన తర్వాత అన్ని ఇంద్రియాలతో నేను తినచ్చు, ఎంజాయ్ చేయొచ్చు కదండి. సపరేట్ గా ఉంటే నేనేం చేయలేను కదా. సో అందుకే క్షేత్రజ్ఞానికి క్షేత్ర కావాలి ఎంజాయ్ చేయడానికి. అలాగే మనకి ఎప్పుడు ముక్తి కలుగుతుందో అప్పుడు కూడా మనం ఒక క్షేత్రజ్ఞంలో ఉంటాం. అది ఆధ్యాత్మిక క్షేత్రజ్ఞానం. ఆధ్యాత్మిక లాంటి క్షేత్రంలో ఉంటాం. ఇప్పుడు కూడా ఎంజాయ్ చేయొచ్చు, చాలా ఎంజాయ్ చేయొచ్చు, ఇంకా 100 పట్టు ఎంజాయ్ చేయొచ్చు. సో అలాగా ఎప్పుడు మనం ఈ కృష్ణ భక్తికి వస్తామో అప్పుడు ఆనందమయోభ్యాసాత్ అంట, చాలా ఆనందం కలుగుతుంది. లేకపోతే కృష్ణుడు ఎందుకు చెప్తాడు? ఇప్పుడు జస్ట్ లైక్ తండ్రి చెప్తారు కదండి, నువ్వు చేయి, చాలా హ్యాపీగా ఉంటావు, ఇది తీసుకో, నువ్వు నీకు హ్యాపీనెస్ కలుగుతుంది అని చెప్తాడు. ఎందుకంటే నేను ఆలోచించి ఆయన ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను. మనం అలా తీసుకోవాలి, ఎక్స్పీరియన్స్ పీపుల్ తో మనం వినాలి, ఎందుకంటే వాళ్ళు కరెక్ట్ గానే చెప్తారు విషయం. సో అలాగా మన ఈ యొక్క క్షేత్రజ్ఞ ఎవరు అనేది తెలుసుకోవాలి. అండ్ ఎప్పుడు తెలుసుకుంటామో అప్పుడే మనకి రియలైజేషన్ వస్తుంది, మేము ఎవరు, మనం చేయాల్సిన పని ఏంటి. ఈ భక్తి మార్గంతోనే మనం యాక్చువల్లీ ఈ యొక్క డిఫరెన్స్ చూడొచ్చు. క్షేత్రం అనేది వేరు, క్షేత్రజ్ఞ అంటే పురుష, క్షేత్రజ్ఞ అంటే ఎంజాయర్. అంటే మేమే ఎంజాయర్, ఆత్మ ఎంజాయ్ చేస్తుంది, చిన్న మాత్రంగా ఎంజాయ్ చేస్తుంది. యాక్చువల్లీ పెద్ద గాత్రంలో ఎంజాయ్ చేసేది ఎవరు? మెయిన్ ఎంజాయర్ ఎవరు అంటే భగవంతుడు, పరమాత్మ. ఆయన మెయిన్ ఎంజాయర్, ఎందుకంటే ఆయన అందరిలో ఉన్నాడు, అన్ని క్షేత్రాల్లో ఆయన ఉన్నాడు. ఆయన డివైడ్ అవ్వలేదు, ఆయన పీసెస్ కింద డివైడ్ అవ్వలేదు, ఆయన ఒక్కడే ఉన్నాడు, ఒక్కడే అందరిలో ఉన్నాడు. అందుకే ఆయనకు అందరి గురించి తెలుసు, మీ గురించి తెలుసు, నా గురించి, ప్రభుజీ గురించి తెలుసు, అందరి గురించి తెలుసు. నా మనసుతో ఏం నడుస్తుంది, నేను ఏం ఆలోచిస్తున్నాను అన్ని తెలుసు. మేము ఎవరు చెప్పకపోయినా తెలుస్తుంది కదండి. అలాగా భగవంతుడు అనేది ఉన్నాడు. అండ్ ఆయన ఈ యొక్క జీవాన్ని ఈ యొక్క క్షేత్రంలో వేసి అంతా నడిపిస్తున్నాడు అనమాట. ఓకే అండి, సో ఇక్కడ స్టాప్ చేద్దాము. ఎవరికైనా ప్రశ్న ఉంటే తీసుకోవచ్చు. హరే కృష్ణ. సందేహం. హరే కృష్ణ మాతాజీ. ప్రణామం అందరికి. హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ మాతాజీ. మాతాజీ. ప్రణామం మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ డివోటీస్, మళ్ళీ రేపు కలుద్దామండి. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. Thank you, హరే కృష్ణ మాతాజీ.